ఇటీవలే అమల్లోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం CAAపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. CAAపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన 230 పిటిషన్లపై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 8వ తేదీలోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఇక ఈ పిటిషన్లపై ఏప్రిల్ 9న వరకు విచారణ వాయిదా వేయిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. CAA కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసదారులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్లో కోరింది. CAA సెక్షన్ 6B కింద ఎవరికి పౌరసత్వాలు ఇవ్వకుండా స్టే ఇవ్వాలని MIM అధినేత అసాదుద్దీన్ ఓవైసీ సైతం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు కూడా CAAపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.